మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి అతి తొందరగా అంటే వాళ్ళు 7 నెలలు కూడా భరించలేకపోతున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో 11 సీట్లుగా పరిమితమైన వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉండకూడదని, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అయితే ముందుకు నడిపించాలని ప్రజలు వీళ్ళకి మ్యాండేట్ ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఈ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ మీద ఉందని ఈ విషయంలో వెంటనే స్పందించాల్సిన అవసరం వీళ్ళు గుర్తించాలని నేను చెప్తున్నాను. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇందాక మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా సజ్జల గారి విషయం గురించి టాపిక్ డైవర్ట్ అనే మేడం సుజాత గారు మాట్లాడారు. టాపిక్ డైవర్ట్ ఎట్లా చేస్తున్నారంటే ఇప్పుడు ఇది కూడా ఒక శుద్ధ అబద్ధం అన్నమాట. డీటెయిల్స్ ఇవన్నీ చెప్పినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నాను. చర్యలు తీసుకోకుండా డీటెయిల్స్ అన్ని ఉన్నాయంటారు, మళ్ళీ ఆరోపణలు అంటారు. అవి నిజాలా ఆరోపణలా తేల్చలేరు. ఇక ఒకవేళ నిజాలైతే చర్య తీసుకోవడానికి లేట్ ఏంటి ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఇప్పుడు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే లడ్డూ విషయం ఏమైంది, ప్రకాశం బ్యారేజ్ బోట్ల విషయం ఏమైంది, కాదంబరి జత్వాని విషయం ఏమైంది, సీజ్ ద షిప్ విషయం ఏమైంది, ఇట్లా వరుసగా అని నెలకు ఒక ఆరోపణ చేసుకుంటా ఈ నెలలో భాగంగా సజ్జల గారి విషయం తెచ్చారు. ఇది కూడా శుద్ధ అబద్ధం. ఒకవేళ మీరు చెప్పేది నిజం గనక అయితే చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని మీరు అబద్ధాలు ఆడుతున్నారు, నెలకు ఒక టాపిక్ తెస్తున్నారు, అన్నిట్లు నెల నెలల భాగంలో ఇదొక భాగం అని అనుకుంటున్నారు. మీరు మళ్ళీ ఇది కూడా అట్లానే అనుకుంటున్నారు కదా. మరి నిజమైతే తేల్చాలి కదా. ఇది శుద్ధ అబద్ధం అని మేము చెప్తున్నాం. నిజమైతే మీరేం చేస్తారు సార్? నిజమైతే మీరేం చేస్తారు అది కూడా చెప్పండి. మేం చేసేది ఏంటండి, ప్రభుత్వ అధికారం మీ పార్టీ నుంచి ఏం చేస్తారు? మీరు సస్పెండ్ చేస్తారా? ఖచ్చితంగా నిజమయ్యి కోర్టులో అది తేలితే ఖచ్చితంగా పార్టీ పరమైన చర్యలు సజ్జల గారి మీద కూడా తీసుకుంటాం. ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. జగదీష్ గారు, సుజాత గారు వస్తానండి. సుజాత గారు వస్తా, మీ దగ్గరికి టైం ఉంది, మీ దగ్గరికి వస్తా. ఏం చర్యలు తీసుకున్నారు అవన్నీ ప్రూవ్ అయినాయి కదండి ప్రత్యక్షంగా మీకు, అంటే ప్రూఫ్లతో సహా ఏం చర్యలు తీసుకున్నారు? చర్యలు తీసుకోకపోగా వీళ్ళు చాలా సౌమ్యుడు మంచివాడు అని చెప్పి ప్రజలకు తీసుకొచ్చి దగ్గరుంటే భుజం మీద చేయవలసి ప్రజలకు పరిచయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చర్యలు ఏం తీసుకున్నారు? గత మీ ప్రభుత్వంలో ఎవరి మీదన్నా కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలంటే అర్ధరాత్రి గోడలు దూకేసి అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసేసి సాక్షాత్ మీ పార్టీ ఎంపీని అది కస్టోడియల్ టార్చర్ చేసి మీకు టార్చర్ చేయలేదని చెప్పి గవర్నమెంట్ డాక్టర్ తో కూడా మీరు తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి దాని తర్వాత ప్రత్యక్షంగా దొరికారు. మీరు చెప్తున్నారు చర్యలు తీసుకోవాలంటే ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తాం. అంటే వెళ్ళిపోతాం కదండి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. చెప్పన్నారు అప్లోడింగ్ చేస్తున్నారు, ఇన్ని కనిపిస్తున్నా మీరు ఇంకా చేయాలనుకోవడం తప్పండి. సుజాత గారు ఒక నిమిషం ఆగండి, జగదీష్ గారు మాట్లాడతారు. జగదీష్ గారు సార్, ఒకే విషయం సార్, ఇక్కడ వైసీపీ స్టాండ్ ఏమో అర్థమైంది. అంటే వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి పైన కేసు పెట్టి ఆ కేసు ప్రూవ్ అయినప్పుడు ఆయన పైన చర్యలు తీసుకుంటారు. టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకునేయాలి. సరే, మిగతా కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడిన సమంజసమే, చర్యలు తీసుకోవాలని. అంటే జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులు తెలియదు ఎప్పుడు, చర్యలు తీసుకునేది ఎప్పుడు? అంబటి రాంబాబు పైన కేసే పెట్టలేదు, చర్యలు తీసుకునేది ఎప్పుడు? అవంతి శ్రీనివాస్ పైన కేసే పెట్టలేదు, చర్యలు తీసుకోలేము. సో వీళ్ళు మాత్రం కోర్టు తేల్చి తీర్పు చెప్పిన తర్వాత పార్టీ పరమైన చర్యలు తీసుకుంటారు. కానీ టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వెంటనే తీసేసుకోవాలి. ఇది ఎక్కడ నేను సార్? దీనికి సమాధానం చెప్పాలి సార్. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పిన అబద్ధాలు అక్రమ కేసులు పెట్టేసి న్యాయస్థానాలను నమ్మి న్యాయస్థానంలో శిక్ష పడితే న్యాయస్థానం రుజువు చేస్తే మేము చర్య తీసుకుంటామని చెప్తే మీరు చెప్పే ఇప్పుడు జరుగుతున్నాయి కదా, మీరు కూడా అదే మాట చెప్పండి. న్యాయస్థానాల్లో రుజువు అయితే మేము చర్య మేమేమి తీసుకోలేదు, ఇవన్నీ మేము అనలేదే. మీరు ఎందుకు చర్య తీసుకోలేదని మేము అనలేదే. ఇక్కడ అబద్ధపు ఆరోపణలు చేస్తూ
అన్ని అబద్ధాలు చెప్తూ నిరూపించడం చేతగాక న్యాయస్థానాల్లో ఫెయిల్ అయిన వాటికి ఏ పార్టీ అయినా, మేము కాదు ఒక సగటు మనిషిగా చెప్తున్నాను, ఏ పార్టీ అయినా న్యాయస్థానంలో ఫెయిల్ అయిన వాళ్ళు పెట్టిన కేసులు ఫెయిల్ అయితే మీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆరోపణ చేసేసి పలానా వాళ్ళ మీద ఆరోపణ చేసి చర్య తీసుకోమని తీసేసుకుంటారా? రైట్. ఇప్పుడు వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు. ఆయన ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే చెబుతున్నారో న్యాయస్థానంలో ఫెయిల్ అయ్యారని, కేసుల్లో ఫెయిల్ అయ్యారని, జత్వాని కేసులో సస్పెండ్ అయిన మాట వాస్తవం కదా అధికారులు? ఇవాళ కోర్టులో అది నడుస్తున్న మాట వాస్తవం కదా? ఇవాళ ఆయన మాకు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ అరే డోర్ డెలివరీ చేస్తే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మీ నాయకుడు ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారండి? పక్కన కూర్చోబెట్టుకుని ఊరేగిచ్చినప్పుడు అసలు మీ సిగ్గు, సమాజం సిగ్గుతో తల ఉంచుకుంది ఆ రోజున. ఇవాళ మీరు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఇవాళ ఒక్కటే విషయం, ఇవాళ మీరు కావాలని చూసుకోండి, ఏదైతే రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయో ఎందుకు జరుగుతున్నాయంటే ఇలాంటి సజ్జలు లాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో జగదీష్ గారు జగదీష్ గారు మీరు ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్. వారిని మాట్లాడియండి, గురుమూర్తి గారిని మాట్లాడియండి. గురుమూర్తి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ప్రతి జిల్లాలో దోపిడీ చేశారని ఇవాళ ఏదో రెవెన్యూ సదస్సులు ఆషామాష జరిగితే ఊరుకోకుండా నిన్నే చంద్రబాబు నాయుడు గారు దాని మీద సీరియస్ అయి మా శాసనసభ్యులు కూటమిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి కూడా నిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా రెవెన్యూ దాని మీద ప్రాంతీయ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాబోయేటువంటి రోజుల్లో ఏ